హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛన్ లాస్య వ్లాగ్స్. చూసారు కదండి, టుడే ఈ వీడియోలో మనం ఇన్స్టాలో మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న బ్లౌజ్ అండి, పర్ల్స్ బ్లౌజ్ ఉంది కదా, ఆ పర్ల్స్ బ్లౌజ్ అని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇన్స్టా పేజ్లో. అది నాకు డెలివరీ అయిందండి. ఇప్పుడు దాని రివ్యూ అనేది నేను మీకు చెప్పబోతున్నాను. అది ఎలా ఉంది, దాని క్వాలిటీ అనేది ఎలా ఉందనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జెన్యూన్ రివ్యూ అండి. చూద్దాం ఎలా ఉంది అనేది. క్వాలిటీ పరంగా నాకు ఇది ఎంత పడింది, దీని నెక్ డీప్ ఎంత ఉంది, హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, మొత్తం వివరంగా చెప్తానండి. చూడండి, నేనైతే ఇక్కడ వైట్ అండ్ వైట్ చేశానండి. ఇక్కడ వైట్ అండ్ గోల్డ్ కూడా ఉంటుంది. వైట్ పల్స్తో, గోల్డ్ లేస్తో, స్టోన్ లేస్తో కూడా వస్తుంది. ఇవి 4 టైప్స్ ఉన్నాయండి. గోల్డ్లో ఉన్నాయి, సిల్వర్లో ఉన్నాయి, మొత్తం సిల్వర్లో ఉంది, గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో కూడా ఉందన్నమాట. నేనైతే ఇది ఇన్స్టా పేజ్లో ఆర్డర్ చేశాను. మీకు ఇది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఆ పేజ్ని ట్యాగ్ చేస్తానండి, కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. నాకైతే ఇది 999 విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చిందనమాట. చూశారు కదా, వెనక డోరీస్ కూడా ఇచ్చాడు. ఈ పర్ల్స్ అనేవి, స్టోన్ చైన్ అనేది బాగుందండి. హ్యాండ్ వచ్చేసి నేను చేత్తో చూపిస్తున్నా చూడండి, బెత్త అంటాం కదా, అంత ఉంది అంతే. షోల్డర్ కూడా చిన్నది, నెక్ వచ్చేసి వీ నెక్ అనమాట, డీప్ నెక్కే వచ్చింది. ఈ పర్ల్స్ అనేది, స్టోన్ చైన్ అనేది చాలా గట్టిగా ఉందండి, ఊడకుండాను. కప్స్ ఇచ్చాడు, మనకి ఇష్టమైతే ఉంచుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ అండి బ్లౌజు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అనేది చూద్దాము. చూసారు కదా, బ్యాక్ సైడ్ బ్యాక్ హుక్స్ అనమాట. ఇది లైనింగ్ వచ్చేసి ఏం బాగాలేదండి. పైన క్లాత్ వర్క్ అయితే బాగుంది, కానీ లోపల లైనింగ్ అయితే బాగోలేదు. ఎందుకు ఇస్తారో అలా లైనింగ్ తక్కువ కాస్ట్ది? పైన అంత వర్క్ చేసి ఉంటారు కదా, అంత పెట్టింది లోపల లైనింగ్ పెడతానికి ఏమైందో మరి. ఇకపోతే టూ హుక్స్ ఇచ్చారండి అంతే. మిడిల్లో కూడా మనము హుక్స్ కాజా అనేది వేసుకోవాలి. ఆ వేసిన హుక్స్లు కూడా మంచిగా లేవు, మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, డీప్ నెక్ అండి. నెక్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది. ఇదైతే అందరు వేర్ చేయరు, రేర్గా కొంతమంది వేర్ చేస్తారనమాట. చూసారు కదా, నేను ఈ పల్స్ని, లేస్ని వేలుతో ఎలా కదిలిస్తున్నానో, అయినా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి, మంచిగా ఉంది. కానీ డ్రాబ్యాక్ వచ్చేసి లైనింగ్ అస్సలు బాగాలేదండి. మరియు స్టిచ్ ఉంది కదా, లైనింగ్కి ఆ హ్యాండ్ షోల్డర్కి అతికిచ్చిన పార్ట్ కూడా చాలా దూరం కుట్టుగా ఉంది. మళ్ళీ మనం స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడైతే నాకు కొంచెం లూజ్ ఉందండి, స్టిచ్ వేసుకోవటానికి నీడిల్ కూడా ఇరిగిపోయింది. సో దీన్ని నేను చేత్తోనే స్టిచ్ వేసుకున్నాను. హ్యాండ్ లూజ్ అండ్ వేస్ట్ లూజ్ కూడా నేను హ్యాండ్తోనే స్టిచ్ చేసుకున్నాను. చూసారు కదా, లైనింగ్ చూపిస్తున్నాను ఎలా ఉందో. లైనింగ్ వచ్చే మెయిన్ డ్రాబ్యాక్. తర్వాత హ్యాండ్ చిన్నగా ఉంది కదా, వేర్ చేసుకునే వాళ్ళు వేర్ చేసుకుంటారు, లేకపోతే కొంతమంది వేసుకోరండి. సో అది చూసి తీసుకోండి. మెయిన్ ప్రాబ్లం వచ్చి డీప్ నెక్. ఇక్కడ నెక్ వచ్చేసి అయితే 12 ఇంచెస్ ఇచ్చారు. చూడండి, నేను ఇక్కడ డోరీస్ కూడా చూపిస్తున్నాను. సోగా ఉన్నాయన్నమాట డోరీస్, అంత గ్రాండ్గా ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదండి, నెక్ వచ్చేసి డీప్ నెక్ 12 ఇంచెస్ వచ్చిందని. నేనైతే 12 ఇంచెస్ నెక్ని అసలు వేసుకోనండి. సో దాన్ని 10 ఇంచెస్ బ్యాక్ నెక్ ఎలా మార్చుకుంటానో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, ముందుగా మనమైతే ఈ బ్లౌజ్ని దేనికన్నా మన బాడీకి తగ్గట్టు ఉన్న దానికి తగిలించుకోవాలండి. ఎందుకంటే అప్పుడే మనం వేసుకున్నట్టు ఉంటుంది, మనం చేసే ప్రాసెస్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మీరు ముందుగానే చూసుకోండి. నేనైతే ఇక్కడ చైర్కి వేసుకున్నాను. ఇక్కడ మనకి కావాల్సింది నీడిల్ అండ్ థ్రెడ్ అండి. ఇంకా వైట్ పల్స్ కూడా కావాలి మనకి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను థ్రెడ్కి డబల్ పేట ఎక్కించుకున్నానండి.
డబుల్ పేట ఎక్కించుకొని వన్ సైడ్ ఎండ్ వైపుకి నాట్ వేసుకొని మనకి కావాల్సినంత లెంత్లో నేను పర్ల్స్ అనేది ఎక్కించుకొని అటుపక్క ఎండ్కి నేను నాట్ వేసుకున్నాను. అలా 2 ఇంచెస్ లెంత్లో గ్యాప్ లేకోకుండా లైన్గా నాట్స్ వేసుకున్నానండి. చూసారు కదా, మొత్తం పర్ల్స్తో నిండిపోయింది ఆ గ్యాప్ మొత్తం. ఇప్పుడు 12 ఇంచెస్ అలా ఫైనల్గా మనకి 10 ఇంచెస్ అయిందనమాట. కాకపోతే కొంచెం వేసుకోవడానికి ఇబ్బందిగానే ఉందండి లైట్గా. కావాలంటే ఇదే ప్రాసెస్ని వెనక బ్యాక్ సైడ్ మనం క్లాత్కి స్టిచ్ చేసుకొని బ్యాక్ హుక్స్ పెట్టుకొని దానికి కాజాలు పెట్టుకొని బ్లౌజ్కి మాత్రం కాజాలు పెట్టుకొని ఒక క్లాత్కి ఈ పర్ల్స్ అనేది స్టిచ్ చేసి ఆ పర్ల్స్ పెట్టిన క్లాత్కి మనము హుక్స్ పెట్టుకొని కావాలంటే అటాచ్ చేసుకునేటట్లు, వద్దనుకుంటే రిమూవ్ చేసుకునేటట్లు కూడా చేసుకోవచ్చు. నేను ఆ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తానండి. అలా అయితే మనం బ్లౌజ్ వేసుకున్నాక వెనక అటాచ్ చేసుకోవచ్చు. ఫైనల్గా బ్లౌజ్ లుక్ అనేది ఇలా ఉంది. వేర్ చేస్తే చూడండి ఎలా ఉందో. నేను ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను, ఈ బ్లౌజ్ ఎక్కడ తీసుకున్నాను, దీని కట్ వర్క్ లేస్ ఎక్కడ తీసుకున్నాను అన్న డీటెయిల్స్ అన్నీ నేను కింద మెన్షన్. ఫైనల్గా బ్లౌజ్ వేర్ చేస్తే చూడండి హ్యాండ్ అనేది ఎంత లెంత్ వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తున్నాను. చూడండి హ్యాండ్ అనేది అంత లెంత్ వచ్చింది. బాగుందా? బ్లౌజ్ అయితే చాలా హెవీగా ఉందండి. బ్యాక్ నెక్ అనేది అలా వచ్చింది. ఈ బ్లౌజ్ వచ్చేసి ఏ శారీ మీదకైనా ప్లెయిన్ శారీ మీదకి ఈజీగా సెట్ అయిపోద్దండి. ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.